ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశ. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు, నాకు ఏ ప్రకారంగా మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ ప్రీతపుత్రుడా అర్జున, తనకు శరణాగతి చేసిన వారందరికీ తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని ఇక్కడ శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. భగవంతుని ఉనికిని తిరస్కరించిన వారికి ఆయన కర్మ సిద్ధాంత రూపంలో కలుస్తాడు. వారి హృదయాల్లోనే ఉంటాడు. వారి కర్మలను నోట్ చేసుకుంటూ వాటి ఫలితాలను ఇస్తుంటాడు. కానీ ఇలాంటి నాస్తికులు సైతం ఆయన సేవ చేయకుండా తప్పించుకోలేరు. వారు భగవంతుని భౌతిక శక్తికి సేవ చేయాల్సిందే. మాయ ఎన్నో స్వరూపాల్లో వ్యక్తమవుతుంది. సంపద, భోగాలు, బంధువులు, కీర్తి మొదలైనవి. మాయాశక్తి వారిని కామ, క్రోధ, లోభ గుణాలతో బంధించి వేస్తుంది. అదే సమయంలో మరోపక్క ప్రాపంచిక భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సును పక్కకు మరల్చి భగవంతుడే తమ లక్ష్యము ఆశ్రమంగా బతికేవారి అన్ని అవసరాలను తల్లి తన బిడ్డ బాగోగులు చూసుకున్నట్టుగా ఆయనే చూసుకుంటాడు. శ్రీకృష్ణుడు భజామి అన్న పదం ఇక్కడ వాడారు, అంటే సేవ చేయడం. శ్రీకృష్ణుడు ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మను నాశనం చేస్తాడు. మాయాబంధము నుండి విముక్తి చేస్తాడు. భౌతిక సంసార చీకటి తొలగిస్తాడు. దివ్యానందాన్ని, దివ్య జ్ఞానాన్ని మరియు దివ్య ప్రేమను ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుని నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకుంటాడో తను స్వయంగా వారి ప్రేమకు బానిసైపోతాడు. శ్రీరాముడు హనుమతో ఇలా అన్నాడు, ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే శేషస్యేహోపకారాణం భవాం రుణినోవయం. వాల్మీకి రామాయణంలో చెప్పబడినట్లుగా శ్రీరాముడు హనుమంతునితో ఇలా అంటున్నాడు, ఓ హనుమ, నీవు చేసిన ఒక సేవ, ఉపకారం యొక్క రుణం తీర్చుకోవడానికే నా జీవితాన్ని నీకు చెయ్యాలి. నీచే చేయబడిన మిగతా అన్ని భక్తి, యుక్తి సేవలకు నేను నీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను అంటాడు రామచంద్రుడు. ఈ విధంగా భగవంతుడు తనను శరణు వేడిన అందరినీ అదే విధంగా కాపాడి ఆదుకుంటాడు. భగవంతుడు ఇంత పరమ దయాళువు అయినప్పుడు కొందరు అన్య దేవతలను ఎందుకు పూజిస్తారు?
తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్ముడు. 12వ శ్లోకం. కాంక్షత కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుష్యే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకంలో భౌతిక ప్రాకృతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. ప్రాపంచిక లాభాల కోసం ప్రయత్నించేవారు వరముల కోసం దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ప్రసాదించే వరాలు ప్రాకృతికమైనవి మరియు తాత్కాలికమైనవి. భగవంతుడు ఆయా దేవతలకు ప్రసాదించిన శక్తి ద్వారానే వారు ఆ వరాలను ఇవ్వగలుగుతున్నారు. ఈ విషయంపై ఒక చక్కటి ఉపదేశం చెప్పే కథ ఉంది. ఒకసారి సంత్ ఫరీద్ అక్బర్ చక్రవర్తి కొలువుకు వెళ్ళాడు. అక్బర్ పక్క గదిలో పూజలో ఉండగా అతను కొలువులో రాజుగారి కోసం వేచి ఉన్నాడు. ఏం జరుగుతుందో అని ఫరీద్ ఆ గదిలోకి తొంగి చూసినప్పుడు అక్బర్ ఇంకా శక్తివంతమైన సైన్యం, మరింత కోశాగార నిధి మరియు యుద్ధ విజయం కోసం భగవంతుడిని అడగడాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. రాజుగారి ఆరాధనకు భంగం కలిగించకుండా ఫరీద్ రాజకొలువుకు తిరిగి వచ్చేశాడు. తన పూజ పూర్తయిన తర్వాత అక్బర్ ఆయన చెప్పేది వినడానికి వచ్చాడు. ఆ మహోన్నత వ్యక్తిని ఏమైనా కావాలా అని అడిగాడు. ఫరీద్ ఇలా బదులిచ్చాడు: నా ఆశ్రమ నిర్వహణ కొరకు నాకు కావలసిన సామాగ్రిని అడగడానికి చక్రవర్తి గారి దగ్గరకు వచ్చాను. కానీ చక్రవర్తి కూడా ఆ భగవంతుని వద్ద యాచకుడే అని తెలుసుకున్నాను. కాబట్టి నేరుగా భగవంతుడినే కాకుండా మహారాజును ఏదో కావాలని అడగడం ఎందుకు అని వెళ్ళిపోయాడు. భగవంతుడు తనకు ప్రసాదించిన శక్తి ద్వారానే దేవతలు వరాలు ఇస్తుంటారు. సరైన జ్ఞానం లేని వ్యక్తులు వారిని ఆశ్రయిస్తారు. కానీ నిజంగా వివేకవంతులు ఈ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళడంలో అర్థం లేదు అని తెలుసుకొని తమ తమ కోరికల నివృత్తి కోసం ఆ సర్వశక్తివంతుడైన భగవంతుడినే ఆశ్రయిస్తారు. జనులు విభిన్న రకాలుగా ఉంటారు. కొందరికి ఉన్నత స్థాయి ఆశయాలు ఉంటాయి, మరికొందరికి నిమ్న స్థాయివి ఉంటాయి. శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు 4 రకాల కర్మ గుణాల గురించి వివరిస్తున్నాడు. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. జనుల గుణములు కార్యకలాపాల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మాలు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్త అయిన నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొను. వేదాలు జనులను 4 రకాల వృత్తుల వారిగా విభజించాయి. ఇవి వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. ఇటువంటి వైవిధ్యం ప్రతి సమాజంలోనూ ఉంటుంది. సమత్వమే ప్రధానమైన సూత్రంగా ఉండే కమ్యూనిస్టు దేశాల్లో కూడా మానవులలో ఉండే నానా విధ తత్వమును తొలగించలేము. విభిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీలో మూల సిద్ధాంతకర్తలుగా ఉండే తత్వవేత్తలు, దేశాన్ని కాపాడే సైనిక దళాలు, వ్యవసాయం చేసుకునే రైతులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, వీరంతా ఉంటారు. ప్రతి దేశంలో ప్రతి సమాజంలో తప్పకుండా ఈ రకాల వ్యవస్థల్లో మనుషులు పనిచేస్తూ ఉంటారు. వైదిక శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది. దాని ప్రకారం భౌతిక శక్తి 3 గుణాలతో సమ్మిళితమై ఉంటుంది.
సత్వగుణము, రజోగుణము, తమోగుణం. బ్రాహ్మణులు అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు. వారికి స్వాభావికంగా బోధన మరియు భగవత్ ఆరాధన అంటే మొగ్గు చూపుతారు. క్షత్రియులు రజోగుణ ప్రధానంగా ఉండి స్వల్పంగా సత్వగుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు రజోగుణము మరియు కొంత తమోగుణం మిళితమై ఉంటారు. కాబట్టి వారు వ్యాపారము, వ్యవసాయం ప్రధానంగా ఉంటారు. తర్వాత శూద్రులు, వీరు తమోగుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గంగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది జన్మత వచ్చినవి కావు లేదా మార్చలేనివి కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దీన్ని చాలా వరకు అపార్థం చేసుకొని అది కులాలుగా ఆలోచించడం జరుగుతుంది. కానీ కులం వేరు, ఇక్కడ వర్ణం వేరు. ఇది పుట్టుకతో రాదు, వారు చేసే గుణము, కర్మ వల్ల వస్తుంది అంటున్నారు భగవంతుడు. ఎవరైతే జ్ఞాన ప్రధానంగా జీవిస్తారో వారే బ్రాహ్మణులు. ఇలా ఎవరైతే రజోగుణ ప్రధానంగా జీవిస్తారో, పరిపాలన అడ్మినిస్ట్రేటివ్లో ఉంటారో వారు క్షత్రియులు. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో, వస్తు ఉత్పత్తి వ్యవసాయంలో ఉంటారో వారు వైశ్యులు. ఎవరైతే శ్రమజీవులుగా ఉంటారో వారు ఏ కులానికి చెందిన వారైనా ఈ 4 విభాగాలలోనే పనిచేస్తారు. కాబట్టి కార్మికులను ఇక్కడ శూద్రులు అనే పదంతో వాడుతున్నారు తప్ప మరో విధంగా అర్థం చేసుకోవద్దు. ఏ కులంలో పుట్టిన వారైనా మరి కార్మికులుగా కర్మాగారాల్లో కానీ ఏ వ్యవస్థలో అయినా పనిచేసేవారు. ఆధునిక సమాజంలో కూడా మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగస్తులను కూడా మనం విభజిస్తాం. ఇది ఒక యూనివర్సల్ కేటగిరీ మాత్రమే విభజించబడింది అని గుర్తించాలి. ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఈ వ్యవస్థలు ఉంటాయి. మరి జ్ఞానంతో పనిచేసేవారు, పరిపాలన చేసేవారు, వస్తు ఉత్పత్తి మరి వ్యాపారంలో ఉండేవారు, అదేవిధంగా మరి పనిచేసే కార్మికులు ఉంటారు. సరైన పద్ధతిలో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకు సృష్టికర్త అయిన ఆయన అకర్తగా ఉంటాడు. ఇది వర్షము వంటిది. అడవిలో వర్షపాతం అంతటా సమానంగా పడిన కొన్ని విత్తనాల నుండి పెద్ద మర్రి చెట్లు వస్తాయి. కొన్ని విత్తనాల నుండి అందమైన పుష్పాలు వస్తాయి. మరి వేరే వాటి నుండి ముళ్ళ పొదలు వస్తాయి. ఆ వర్షం అన్నిటి పట్ల పక్షపాతం లేకుండా సమంగా కురుస్తుంది. ఈ వ్యత్యాసానికి బాధ్యత దానిది కాదు, వర్షానిది కాదు. ఇదే విధంగా భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు. కానీ ఆ శక్తితో వారు ఏం చేస్తారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారి చర్యలకు భగవంతుడు కారణం కాదు అంటున్నారు పరమాత్ముడు. ఇక 14వ శ్లోకం. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతిమాం యోభిజానాతి కర్మభిర్నసబధ్యతే. కర్మలు నన్ను అంటవు, నేను కర్మ ఫలముల యందు కూడా ఆసక్తుడను కాను. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకొందరో వారు కర్మ బంధాలలో చిక్కుకోరు. భగవంతుడు సంపూర్ణ పవిత్రుడు. ఆయన ఏది చేసినా అదే మంగళప్రదమైనది మరియు పవిత్రమైనది అవుతుంది. రామాయణం ఇలా పేర్కొంటున్నది: సమరథ కహు నహిం దోషు గోసాయి రబి పావక సురసరికి నాయి.
అపవిత్రమైన వ్యక్తులు లేదా వస్తువుల సంపర్కం వలన కూడా పరిశుద్ధమైన వ్యక్తిత్వాలు దోషములచే ఎప్పుడూ కలంకితులు కారు. ఉదాహరణకు సూర్యుడు, అగ్ని, గంగా నది వంటివి. సూర్యరశ్మి మూత్రము నీటి కుంటపై పడితే సూర్యుడు కలుషితం కాడు. సూర్యుడు తన పరిశుద్ధ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఆ అశుద్ధాన్ని కూడా శుద్ధి చేస్తాడు. అదేవిధంగా అగ్నిలో అపవిత్రమైన పదార్థాలు సమర్పించిన అది తన స్వచ్ఛత నిలుపుకుంటుంది. అగ్ని స్వచ్ఛమైనది. మనం ఏది దానిలో వేసినా అది కూడా శుద్ధమైపోతుంది. అదేవిధంగా ఎన్నో మురికి కాలువలు పవిత్ర గంగా నదిలో కలుస్తూ ఉంటాయి. కానీ గంగా నది మురికి కాలువ అయిపోదు. గంగా నది పవిత్రమైనది. అంతేకాక ఆ మురికి కాలువలన్నిటినీ గంగా నదిగా మార్చివేస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా తను చేసే కర్మల వలన కలంకితుడు కాడు. చేసే పనుల వలన వచ్చే ఫలితాలను తన భోగం కోసం చేస్తే ఆ కర్మలు వ్యక్తిని కర్మబంధంలో బంధించి వేస్తాయి. కానీ భగవంతుని చర్యలు స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు. ఆయన ప్రతి ఒక్క చర్య కూడా జీవులపై కరుణతో చేసినదే. కాబట్టి ఆయనే ఈ జగత్తునంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అజమాయిషీ చేస్తూ మరియు ఈ వ్యవహారంలో ఎన్నో పనులు చేసిన ఆయనకు కర్మ ప్రతిచర్యలు అంటవు. తను ఈ కర్మ ఫల బంధాలకు అతీతుడనని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. భగవత్ ప్రాప్తి నొందిన ఋషులు కూడా భౌతిక శక్తికి అతీతులుగా అవుతారు. వారి యొక్క అన్ని కార్యక్రమాలు భగవత్ ప్రేమచే ప్రేరేపితమవుతాయి కనుక అటువంటి పరిశుద్ధ మనసున్న సత్పురుషులు కర్మ ఫల బంధాలలో చిక్కుకోరు. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది: యత్ పాద పంకజ పరాగ నిషేవ తృప్త యోగ ప్రభావ విదుతాఖిల కర్మబంధ స్వైరం చరంతి మునియోపిన నహ్యమాన తస్యేచ్ఛాయాత్త బహుశ కుతయేవ బంధ. 10.33-35లో భాగవతం ఇలా చెప్తూ ఉంది: భగవంతుని పాదారవింద ధూళి సేవలోనే సంపూర్ణ తృప్తి పొందే భక్తులను ప్రాపంచిక క్రియాకలాపాలు ఎన్నటికీ కలంకితం చేయవు. యోగ బలంచే కర్మఫల బంధాల నుండి తమను తాము విడిపించుకున్న వివేకవంతులైన మనుషులను కూడా ప్రాపంచిక క్రియాకలాపాలు కలంకితం చేయవు. మరింక తన స్వసంకల్పం చేతనే అలౌకిక రూపాన్ని ధరించే భగవంతునికి ఈ బంధాలు ఉండే ప్రశ్నే ఎక్కడ ఉదయిస్తుంది? భగవంతునికి ఈ కర్మబంధాలు అంటవు. 15వ శ్లోకం: ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుము. భగవత్ ప్రాప్తి కోసం ఆశించే మునులకు భౌతిక లబ్ధిపై ఆసక్తి ఉండదు. మరైతే ఎందుకు ఈ ప్రపంచంలో వారు కర్మలను చేస్తారు? ఎందుకంటే వారు భగవత్ సేవ చేయగోరుతారు. భగవంతుని ప్రీతి కోసం పనులు చేయడంలో స్ఫూర్తి పొందుతారు. తాము భక్తితో చేసే సంక్షేమ కార్యాల యొక్క కర్మబంధాలు తమకు అంటవు అన్న విశ్వాసాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క జ్ఞానం కలిగిస్తుంది. భగవత్ స్పృహ లేకుండా భౌతిక ప్రాపంచిక బద్ధులైన జీవులు పడే బాధల పట్ల కరుణ కలిగి చెలించి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పాటుపడతారు. బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు: జ్ఞానోదయమైన తర్వాత నీవు 2 పనులు చేయవచ్చు. ఏమి చేయకుండా ఉండు, లేదా ఇతరులకు జ్ఞానోదయ ప్రాప్తికి సహాయపడు.
కాబట్టి స్వార్థ ప్రయోజనం ఏమాత్రం లేని యోగులు, మునులు కూడా భగవత్ప్రీతి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. భక్తితో పనిచేయడం కూడా భగవత్ కృపకు పాత్రులవ్వడానికి దోహదపడుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని అదే చేయమంటున్నాడు. కర్మబంధనము కలిగించని పనులను ఆచరించమని అర్జునుడికి చెప్పిన భగవంతుడు ఇప్పుడు కర్మతత్వాన్ని విశదీకరిస్తాడు తర్వాత శ్లోకాలలో.